ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 11:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు సీఎం. అలాగే అక్కడి నుంచి హెలికాప్టర్లో జమ్మలమడుగు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 12:50 నుండి 2 గంటల వరకు గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని మాట్లాడతారు ఆయన. అనంతరం జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు టీడీపీ అధినేత. ఇక సాయంత్రం 4 గంటలకు గండికోటకు చేరుకున్న సీఎం చంద్రబాబు గండికోట వ్యూ పాయింట్ సందర్శన. గండికోట వ్యూ పాయింట్ వద్ద 78 కోట్లతో సాస్కీ పథకం కింద గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈయన పర్యటనతో కాంగ్రెస్, వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇన్ఛార్జ్ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్, వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇన్ఛార్జ్ మంత్రి సవిత సీఎం చంద్రబాబు ఆదేశాల కోసం వేచి చూస్తూ ఉన్నామని, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నేడు చంద్రబాబు పర్యటనతో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అంశం కూడా తేలిపోనుంది. ప్రస్తుతం జమ్మలమడుగులో పర్యటించబోతున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు రాకతో అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అలాగే చుట్టుపక్కల కూడా పర్యటిస్తారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. అలాగే జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యి ఆ సభలో ఉన్న వాళ్ళందరితో కూడా ప్రసంగం చేసి మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. అలాగే గండికోటకు కూడా వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ కూడా సందర్శించి అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు. సో చూస్తూ ఉన్నాము సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించి అప్డేట్స్. గండికోటలో కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం చంద్రబాబు.